నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనాభా వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో ఆందోళన. రాష్ట్ర చరిత్రలోని ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించినట్లుగా వెల్లడించిన మంత్రి సవిత. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వాల లక్ష్యమని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడి. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని కుటుంబ సభ్యుల ప్రొఫైల్ కు తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అందజేయడంపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ప్రజలు భాగస్వాములు చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం P4 విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశం పేదరికం లేని రాష్ట్రంగా అవతరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, రోజు రోజుకి వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య తగ్గిపోవటం, ఆధారపడి జీవించేవారు ఎక్కువగా ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా వృద్ధి రేటు దేశంలో 9% ఉంటే రాష్ట్రంలో 3.5% మాత్రమే ఉందన్నారు. ప్రతి కుటుంబం ప్రొఫైల్ కు తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు అందేలా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. పేదరిక నిర్మూలనకు సంపన్నుల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, జనాభా వృద్ధి రేటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జనాభా పెంచేందుకు జపాన్, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి పడిపోవటం, జాతీయ సగటులో 3వ వంతు మాత్రమే నమోదవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, ఆర్థిక రంగాల్లో ప్రజల్ని భాగస్వాములు చేస్తేనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యం P4 విధానం కింద మరిన్ని ప్రాజెక్టులు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం P4 ప్రాజెక్టుకి ఉత్తమ ఉదాహరణని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి 2024-25 ఏడాదికి 39,007 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే ఏడాది బడ్జెట్ లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించినట్లుగా చెప్పారు. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. బీసీ అభ్యర్థుల కోసం 26 జిల్లాల్లో DSC ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో 39,007 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వంగా నిలిచిందని రాష్ట్ర బీసీ, ఈబీసీ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు నాయుడు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు బీసీల అభ్యున్నతికి ఇంత పెద్ద ఎత్తున ఏడాది నిధులు కేటాయింపే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు. ఇదే విధంగా బీసీ, ABDE వర్గాలకు 7 కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలను 17,319 కోట్లను కేటాయించడం కూడా మంచి శుభ పరిణామమని మంత్రి అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాల కింద 1,977.53 కోట్ల సబ్సిడీ రుణాలను అందజేయనున్నట్లుగా మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీలంటేనే తెలుగుదేశం అంటేనే బీసీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు అన్నగారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గతంలో 14-19లో కావచ్చు, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు 26 జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కమ్యూనిటీకి ఏం అవసరం, వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, అలా విధంగా వాళ్ళ జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా ప్రణాళిక ఏర్పాటు చేశాం. దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు 24-25 ఆర్థిక సంవత్సరంలో 39,007 కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే. అదేవిధంగా BC, ABDE గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు 17,319.46 కోట్లు కేటాయించాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1,977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1,046.76 కోట్లు.
ఎన్బీసీ ఎఫ్డిసి టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు, బ్యాంకు రుణం 778.42 కోట్లు, లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10% 22.96 కోట్లు, అంటే మొత్తంగా 1977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ ప్రణాళికలో అది తయారు చేశాం. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు 40,835 మందికి లబ్ధి చేకూరుస్తుంది. మొత్తం అమౌంట్ వచ్చి 747.24 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డిసి సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు 2,227 మంది లబ్ధిదారులకు లబ్ధి చెందుతుంది. 199.6 కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగంకి మినీ డైరీల ఏర్పాటుకు, పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం 12,726 మంది లబ్ధిదారులకు 606.47 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం. యాదవ కురుబ కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం 2,772 మంది లబ్ధిదారులకు 52.81 కోట్ల నిధులు కూడా కేటాయించాం. అదేవిధంగా మేదర కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం 3,096 మంది లబ్ధిదారులు 86.61 కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం. బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం 792 మంది లబ్ధిదారులు 61.72 కోట్ల నిధులతో కూడా కేటాయించాం. నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయం, ఇరిగేషన్, డ్రైనేజ్ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. దాన్ని సొమ్ము కూడా గత ప్రభుత్వ సకాలంలో ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకి అండగా నిలబడాలని భరోసాన్ని ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొన్ని వాతావరణంలో మార్పులు వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అలజడి సృష్టించి కొంతమంది దళాలు, రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేము అందరూ కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు అందరూ కుదరని సత్కారంతో ఈ 3 మండలాల్లో రైతులతో అమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. 2 సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతులు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1,725 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 1,740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు సహకరించి మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాల్లో కూడా అవనిగడ్డలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను. 24 గంటల లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో 24 గంటల లోపు 93% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడిపోయింది. దాదాపు 2,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేశాం. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా 1,24,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం. రైతులే రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మేము న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. వైసీపీ పాలనలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు ఒక అరబస్తా సిమెంట్ గాని ₹1 గాని ఖర్చు చేయలేదని అన్నారు. ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను పూర్తి చేయలేదు గాని ఆ ఇళ్లను బ్యాంకులు తాకట్టు పెట్టి జగన్ 5,000 కోట్ల లోన్ తెచ్చి ఆ నిధులను దారి మళ్లించిన ఘటనపై ఇరువురు మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. నాడు టీడీపీ ప్రభుత్వం నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా సహకరించాలని, గత వైసీపీ నిర్లక్ష్యం చేసిన ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల సముదాయంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి మౌలిక వసతులను పూర్తి చేయాలని మంత్రి నారాయణను మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. చెన్నై నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందించిన సమాచారం ప్రకారం కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తమిళనాడు నుంచి అస్సాంకు పేపర్ లోడ్తో వెళ్తున్న లారీలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. 49 దొంగలను స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు పోలీసులు. చెన్నై నుంచి అస్సాంకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి పేపర్ బండిల్స్ తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం పట్టుబడింది. పేపర్ బండిల్స్ లో ఉన్న 49 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్ ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉండేది. ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది. వెహికల్ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం, ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ ద్వారా కోరారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదే ప్రయత్నించడం తగదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ ప్రకటన చేయాలని ఆ లేఖ ద్వారా కోరారు. ఏపీలో యురేనియం తవ్వకాల కోసం ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పదే ప్రయత్నించడం తగదని అన్నారు. ప్యాపిలి మండలంలో మామిడిపల్ల, రాంపల్లి, జక్కసానిగుంట గ్రామాల్లో ప్రజలు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, యురేనియం తవ్వకాల వల్ల స్థానిక గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పాలయ్యే ప్రమాదం ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతారని, గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో 600 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు. ప్యాపిలి మండలంలో యురేనియం తవ్వకాల వల్ల 3 గ్రామాల ప్రజలే కాక గూడిపాడు, ప్యాపిలి, రాయల చెరువు వరకు దీని ప్రభావం ఉంటుందని వివరించారు. ఇటీవల కర్నూలు జిల్లా కప్పట్రాలలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రజల నిరసనలతో తవ్వకాలు నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఇప్పుడు ప్యాపిలి మండలంలో తవ్వకాలకు సన్నద్ధం కావడం సరికాదని అన్నారు. సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకు మించిన నటులు, రాగయుక్తంగా ఆయన ఆలపించే గాయకులు లేరని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్ గా నియమితులు కావటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో అట్టహాసంగా జరిగింది. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గోపాలకృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణకి ఈ పదవి సముచితమన్నారు.
గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కళలు, సాంస్కృతిక వైభవం క్షీణించాయని ఆరోపించారు. నృత్య, నాటక, సృజనాత్మకత, సాంస్కృతిక అకాడమీలతో కళారంగం దేదీప్యమానంగా వెలగాలని ఆకాంక్షించారు. దశాబ్దాల క్రితమే కళలకు కాణాచేయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభా పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని కొనియాడారు. తెలుగు నాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని పేర్కొన్నారు. నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం కృషి చేస్తానని అన్నారు. వారి యొక్క ప్రతిభని అనేక వేదికల మీద చూశాను నేను. అటు చాగలులో కానీ, రాజమండ్రిలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఆయన ప్రదర్శనలు చూసినప్పుడు ఒక్క క్షణం కూడా కను రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండాలనిపించేటువంటి అద్భుతమైనటువంటి నటనాగ్రేసరుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు అనేటువంటి మాట మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి సందర్భం. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇందాక తేజస్విని గారు చెప్పినట్లుగా ఇక రైట్ పర్సన్ ఇవాళ క్రియేటివిటీ కల్చర్కి సంబంధించినటువంటి చైర్పర్సన్గా తేజస్విని గారు అద్భుతంగా మాట్లాడారు. ఆమె చాలా సూటబుల్ పర్సన్. దానికి ఆమెకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మంత్రిగా నేను అందిస్తాననేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గుమ్మడి గోపాలకృష్ణ గారి యొక్క నేతృత్వంలో, వారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మళ్ళీ ఒక వేదిక మీదకి తీసుకురావాలి. వారికి అవసరమైనటువంటి పెన్షన్లు గడిచిన 5 సంవత్సరాల కాలంలో మూలన పడిపోయి ఇవాళ మళ్ళీ వాళ్ళు పెన్షన్ల గురించి అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. దీన్ని ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అయితే కొంత సమయం తీసుకుని దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రారంభిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇలా చూసుకున్నట్లయితే మళ్ళీ నంది నాటకోత్సవాలు కానీ, నంది అవార్డులు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయా మాండలికాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జానపద కళారూపాలు కానీ, వీటన్నిటిని కూడా బతికించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అందుకే ఇవాళ కృష్ణవేణి నృత్య నీరాజనోత్సవం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రేపు 6వ తారీఖున ఇక్కడ ప్రారంభమవుతుంది. అటువంటి కార్యక్రమాల ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని, మరో పక్కన కళారంగాన్ని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యతని మనందరం కూడా గుర్తుంచుకోవాలని, దానికోసం పునరంకితం కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నేను 100% కళా సాంస్కృతిక రంగాల విషయంలో పూర్తి స్థాయిలో నాకున్నటువంటి సమయాన్ని వెచ్చిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కోన శశిధర్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారం, వారి భాగస్వామ్యంతో 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలలో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోన శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగుపరచాలన్న లక్ష్యంతో పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పారు. 0 to 5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలలో మౌలిక వసతుల, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు పాఠశాల విద్యాశాఖని కంప్లీట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలని కసరత్తు గత 3 నెలలుగా చేస్తున్నాము. దానిలో భాగంగా వచ్చే 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది ఏమిటి అని చూస్తే, సాధారణంగా అక్కడక్కడ టీచర్స్ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, లేదా ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొంత స్ట్రక్చర్డ్గా చేయటం అనేది మనకు తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు ఇటీవల మా డిపార్ట్మెంట్ సమీక్ష చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో సిస్టమ్స్ అన్నీ కూడా ప్రైవేట్కు ధీటుగా ఉండాలి, ఒక రకంగా అంతకంటే బెటర్గా ఉండాలి, పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలకి అట్రాక్ట్ చేసుకునే విధంగా సిస్టమ్స్ అన్ని డివైస్ చేయమని చెప్పారు. ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి 1వ రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303
గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సుమారుగా 1,20,00,000 మంది ఒకే రోజున ఈ సమావేశాలు అంటే 44,303 పాఠశాలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా, ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి, ఎక్కడ కూడా డిజిటల్గా కానీ లేకపోతే ఎక్కడో బయట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన కార్డ్స్ కాకుండా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి, మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్తో చేయించడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దీనికి చక్కటి గైడ్లైన్స్ ఇచ్చి ఎలా చేయాలి ఏంటని కూడా చెప్పాము. సో పేరెంట్స్ అందరూ కూడా వస్తారు. ప్రతి విద్యార్థికి ఉండే విద్యాపరమైన సవాళ్ళు ఏంటి, వ్యక్తిగత సవాళ్ళు ఏంటి, కౌన్సిలింగ్ ఏం కావాలి, ఎక్స్ట్రా సపోర్ట్ ఏం కావాలి, అలాగే స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు, అతని ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పాప అకాడమిక్ స్ట్రెంగ్త్స్ ఏంటి, కెరీర్ ఆస్పిరెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కటి అంశాలన్నీ కూడా ఒక చిన్న బుక్లెట్ లాగా వాళ్ళకి చదువులు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి లక్ష్యాలు అన్నీ కలిపి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేయడం జరిగింది. దీన్ని ఆ రోజు పేరెంట్స్కి, ప్రతి ఒక్క పేరెంట్కి క్లాస్ టీచర్ ఇండివిజువల్గా ఒక్కొక్క పేరెంటు స్టూడెంట్ కూర్చోబెట్టి ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాము ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. ముఖ్యమంత్రి గారు బాపట్లలో మున్సిపల్ హై స్కూల్ బాపట్లలో పార్టిసిపేట్ చేస్తారు. మంత్రి గారు కూడా అక్కడికే వెళ్తారు. అయితే మంత్రి గారు సూచించారు అందరికి కూడా, జిల్లాలో ఎంతమంది మంత్రులు ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో వారి వారి లోకల్ స్కూల్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి ప్రోత్సహించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. నాతో వారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని, అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా తీసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ పచ్చ కామెరలోకి లోకమంతా పచ్చగా ఉంది అన్నట్లుగా ఉంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను మాట్లాడేది వ్యక్తిగతంగా అనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని దోచేస్తారని ఆరోపించారు. రిషికొండలో కొండ లేకుండా చేస్తారని, మీ అవినీతి నిర్లక్ష్యం గురించి, మద్యం నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మటం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా అని ప్రశ్నించారు. 1750 కోట్ల లంచాలు, వివేక హత్య, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా, ఆదానికి కారు చౌకగా విక్రయించటం, సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతాయో వైసీపీ నేతలే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సైకే ఒప్పందాలపై మేము వితండవాదం చేయవలసిన అవసరం లేదని మీరు తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ. అవినీతి జరిగిందని అదానీ గ్రూపు ఇక్కడి ముఖ్యమంత్రి 2021 ముఖ్యమంత్రి 2021లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది?
అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీవ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలు మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది. గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాటా, ప్రజల ఆస్తి. ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని. అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటంలు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎంక్వైరీ వేయండి. అన్ని పోర్ట్ల మీద ఎంక్వైరీ వేయండి. గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనాభా వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో ఆందోళన. రాష్ట్ర చరిత్రలోని ఈ ఏడాది బడ్జెట్లో బీసీలకు అత్యధిక నిధులు కేటాయించినట్లుగా వెల్లడించిన మంత్రి సవిత. ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వాల లక్ష్యమని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెళ్ల మనోహర్. నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.